మళ్ళీ అవే అబద్ధాలు, ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు కన్నార్పకుండా అబద్ధాలు చెప్పేశారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా కుప్పంలో నారా భువనేశ్వరి సరదాగా సంభాషిస్తూ చేసిన ప్రసంగాన్ని కూడా నిజంగా మార్చేసి తన రాజకీయ స్వార్థానికి జగన్ రెడ్డి వాడుకున్నారు. చంద్రబాబు సతీమణే ఆయనకు రెస్ట్ ఇవ్వాలని కోరుకుంటుందని, బై బై బాబు అంటుందని జగన్ మాట్లాడడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తోడబుట్టిన చెల్లి షర్మిల కూడా జగన్ విధానాలను తూర్పారబడుతూ ఓడించండి అంటున్న వైనాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఒంగోలులో పట్టాల పంపిణీ సందర్భంగా సీఎం జగన్ రెడ్డి ప్రసంగంపై టీడీపీ ఫైర్ అయింది. చంద్రబాబుపై చేసిన విమర్శలతో పాటు నిజం గెలవాలి పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో జరిగిన సభలో మాట్లాడుతూ చేసిన సరదా ప్రసంగాన్ని కూడా జగనే స్వయంగా వక్రీకరించడంపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వరి మాట్లాడుతూ ఎప్పుడు సీరియస్ గా ఉంటే బాగోదని, అప్పుడప్పుడు జోకులు కూడా ఉండాలంటూ ప్రసంగించారు. చంద్రబాబును 35 ఏళ్లుగా మీరు ఎన్నుకుంటున్నారు, ఆయనకు కొద్దిగా రెస్ట్ ఇద్దాం, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆమె ప్రశ్నించగా ప్రజలు మీరు చంద్రబాబు ఇద్దరూ కావాలని కోరటంతో నవ్వులు విరపూశాయి. ఇది కేవలం సరదా కోసం మాత్రమే చెబుతున్నానని భువనేశ్వరి మరోసారి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ల నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి, అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి. నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. అయితే భువనేశ్వరి చేసిన సరదా ప్రసంగాన్ని కూడా వైసీపీ రాజకీయంగా వాడుకుంది. మామూలు నేతలంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఏకంగా సీఎంగా ఉన్న జగన్ కూడా చీప్ పాలిటిక్స్ కు తెరలేపటం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఒంగోలులో పట్టాల పంపిణీలో పాల్గొన్న బహిరంగ సభలో జగన్ భువనేశ్వరి సరదాగా చేసిన సంభాషణలను ప్రస్తావిస్తూ చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ఆయన సతీమణి కోరుతున్నారని, ప్రజలు కూడా ఆయనకు రెస్ట్ ఇచ్చేద్దామంటూ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు. పదే పదే ఈ అంశాన్ని ఎత్తుతూ జగన్ రాజకీయ లబ్ధి పొందేందుకు తెగ ఆరాటపడ్డారు. అదేవిధంగా ఎప్పటి మాదిరిగానే తనకు మీడియా లేదని, పేదలకు పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం అంటూ మరోసారి వల్లెవేశారు. దీంతో పాటు ఏవైనా ఆంధ్రజ్యోతితో పాటు మరికొన్ని ఛానళ్లపైన విరుచుకుపడ్డారు. అసత్య కథనాలు రాస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అబద్దాలు చెప్తారని ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు తమ నేతల అక్రమాలను కప్పిపుచ్చే విధంగా ప్రసంగించారు. ఏకంగా కుప్పంలోకి వెళ్లి ఆయన బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. ప్రతి సభలో జగన్ ప్రసంగాలు అవే అబద్దాలతో అసత్యాలతో జరుగుతున్నాయని ప్రజలన్నీ గమనిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఓటమి భయంతోనే అసత్యాలను సత్యాలుగా నమ్మించేందుకు జగన్ రెడ్డి తాపత్రయపడుతున్నారని అంటున్నారు.